ఉండదు. ఎంతసేపు వీళ్ళకు అధికారం యావా అంతే తప్ప వేరే ఉండదు. ఇప్పుడు మాత్రం అన్ని మాటలు మాట్లాడతారు, బయటకు వచ్చి అన్ని చెప్తా ఉంటారు, అండ్లు వండుకుంటే మాటలు చెప్తుంటారు, మళ్ళీ మా పార్టీని తిట్టడం తప్ప ఇంకో. మీరు దూరం అయ్యారు కనుక వాళ్ళని దగ్గర తీసినట్టున్నారు కేసీఆర్ గారు, నిజమేనా? నేను దూరమై దగ్గరకు తీయడం కాదండి. నేను ఏ రోజు కూడా నేను కానీ నా హస్బెండ్ కానీ మేము బాబాయ్ పుట్టించిన పార్టీ, బాబాయ్ ఇంటోడు, బాబాయ్ పుట్టించిన పార్టీ, అది డెవలప్ అవ్వాలి అనుకున్నాం. కానీ మేము ఏ రోజు మాకు ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలని మేము ఏ రోజు కూడా మాట్లాడుకోలేదండి. మా మీద లేనిపోని నిందలు సృష్టించి కేసీఆర్ గారికి ఉన్నాయి లేని చెప్పి, అక్కడ కేసీఆర్ గారి కంటే ముందు కూడా శోభమ్మకు ఉన్నాయి లేని చెప్పి మా మీద చాలా చాలా అలిగేషన్లు. ఇప్పుడు కవిత గారు ఒక తీవ్రమైన ఆరోపణ. సరే ఓకే, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని సరే దీంట్లో కేసీఆర్కు మరకలు అంటించారు, అవినీతి మరక కాళేశ్వరంలో అని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత సిబిఐ విచారణ మా నాన్నను ఎదుర్కొంటా అంటే ఆమె కేసీఆర్ను బాగానే అభిమానించినట్టుగా అనిపిస్తుంది. అదే క్రమంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలతోని ఆయన మానసికంగా ఇంకా ఇబ్బంది పడేలాగా చేస్తుంది కదా. ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పెద్ద ఆయన 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి వయసు కూడా మీద 70 సంవత్సరాలు దాటిపోయినాయి. సో ఆయన ఎట్లా తట్టుకుంటాడు? దీంట్లో మరి కవిత ఆయనకు మంచి చేస్తుందా? ఒకవైపు మా నాన్న దేవుడు అంటూ మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని అట్లా చేయడం కావచ్చు. సో మీరంటే అప్పుడు మొదట్లోనే గ్రహించారు, ఇప్పుడు ఇంత లేట్గా కవిత ఇలా స్పందించడంలో ఆమె వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? నాకేమి దివ్య దృష్టి లేదు, నేనేం జ్యోతిష్కురాలను కాదు కవిత వెనుక ఎవరున్నారు అనడానికి. కాకపోతే తొక్కలో పార్టీ అని మాట్లాడుతున్న కవిత ఒక ఎంపీ ఎమ్మెల్సీ పదవులు అనేటి వక్కల్లాంటి, మరి తొక్కలో పార్టీలో వక్కల్లాంటి ఆ పదవులు ఎందుకు బలవంతంగా తీసుకున్నావు, ఎందుకు అనుభవిస్తున్నావు, ఈరోజు మళ్ళీ ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మరి గతంలో ఇదే సంతోష్కు రాజ్యసభ ఇస్తున్నప్పుడు ఎందుకు వద్దనలేదు? ఎందుకు రాజ్యసభ ఇచ్చినావు? ఎందుకు రాజ్యసభ ఇచ్చేటట్టు నువ్వు తోడ్పడ్డావు? మళ్ళీ సంతోష్ తోటి కలిసి ఎన్ని క్వారీలలో ప్రతి దాంట్లో కవితా సంతోష్ పాత్ర లేదా? ప్రతి దగ్గర వీళ్ళ అన్నిట్లో గవర్నమెంట్లో కానివ్వండి, ప్రైవేట్లో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, అంతటా వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ లేదా? ఈరోజు మళ్ళీ తొక్కలో పార్టీ అనుకుంటూ బీఆర్ఎస్ కండువా వేసుకొని మాట్లాడు, ఆ ధైర్యం దమ్ము లేదా నీకు? మరి జాగృతి కండువా వేసుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ తొక్కల పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అంటే, నువ్వు ఆ పార్టీకి నుండే ఇప్పటి వరకు కూడా నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్సీవి కదా, అది ఎందుకు గ్రహించుకోలేకపోతున్నావు? అంటే తండ్రి పుట్టించిన పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది, ఇప్పుడు నా దారి నేను చూసుకుంటానంటే ఇప్పుడు ఏం చేయబోతుందండి? కవితను సస్పెండ్ చేస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి ఒక ప్రకటన వస్తుందని బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు వచ్చింది. ఆమె ఏం చేయబోతారు? ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవుతారా, సొంత పార్టీ పెట్టుకుంటారా, మరి బీజేపీలో చేరుతారా? అసలు ఆమె ఎజెండా ఏముంది అనుకుంటున్నారు? కాంగ్రెస్లో ఏం చర్చ జరుగుతుంది? నిజంగానే రేవంత్ రెడ్డి వెనుకుండి ఇదంతా నడిపిస్తారు? రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం అండి? కవిత వెనుకుండడానికి ఏం అవసరం? పార్టీకి వస్తా అంటే వద్దు అని నమ్మేమో. కవిత ఇంకా వద్దని చెప్పి వద్దని చెప్పి మరి మల్లికార్జున ఖర్గేను కలుస్తున్నారు, గాంధీ కుటుంబ సభ్యులను కూడా కలుస్తున్నారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీలతో వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నష్టపోతే కాంగ్రెస్ కదా మేడం లాభపడేది. సో బీఆర్ఎస్ పార్టీని విభజించి పాలించే విధంగా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, ఆ రకంగా కవితను ముందు పెట్టి నడిపిస్తున్నారనే ప్రచారం కొంత వినిపిస్తుంది. దీంట్లో మరి బీజేపీ కూడా ఆరోపణలు చేస్తున్నట్టుంది, నిజమేనా? ఇది ఆరోపణలే అయి ఉండొచ్చు అండి. మాకేమి కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే మహా నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఆమెను బీజేపీలోకి తీసుకోరు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. ఓన్లీ కవితను తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టుకొని కవితతోటి నీచమైన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా పార్టీకి కానీ ఆ ఉద్దేశం లేదు, ఆ అవసరం అంతకంటే కూడా లేదు. ఇవి బయట జరుగుతున్న స్పెక్యులేషన్స్ తప్ప ఇందులో అంటే ఆమె బీజేపీకి ఛాన్స్ లేదు మేడం. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందో అది ఛాన్స్ లేదని ఎందుకంటారండి? తన మీద ఉన్న ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు అంటే కవితకు యాక్చువల్గా కోపం ఉంది, బీజేపీ అరెస్ట్ చేసిందని. కానీ కాంగ్రెస్కి వస్తా అనుకుంది, కాంగ్రెస్ రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి మళ్ళీ తను పార్టీ పెట్టుకోవాలి, బీజేపీ కన్నా వెళ్ళాలి. మరి బీజేపీతో ఏం మాట్లాడుకుందో, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనండి. బీజేపీ తోటి ఏం మాట్లాడుకుందో, బీజేపీ వాళ్ళు గతంలోనే కవితను ఏకనాథ్ షిండే గమ్మన్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా అది పార్టీలోనే వండుకుంటూ పార్టీని భ్రష్టు వచ్చి ఆ తర్వాత మీ కేసులు తీసేస్తాం, అప్పుడు డైరెక్ట్ లేకుంటే అసోసియేటివ్ అవుదు కానీ ఏం కమిట్మెంట్. మరి మమ్మల్ని అంటారు ఎందుకండి? కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా ఆ రకంగా. వెంకరెడ్డి గారు చెప్పండి. కవిత ఇప్పుడు బీజేపీలో చేరతారా? మరి మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి ఆమెను
మరి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ లైన్ దాటారని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. ఇక మరి ఇప్పటికే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె ఇంకా విమర్శలు చేస్తున్నారు. ఇక కేసీఆర్కు మరి బీఆర్ఎస్ పార్టీకి అలాగే మరి కవిత గారికి మొత్తానికైతే పార్టీతో అనుబంధం తెగిపోతున్న సందర్భంలో